హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, గత వారం రోజుల నుంచి బండి సంజయ్ కొడుకైనటువంటి బండి భగీరథ కేసు గురించి సోషల్ మీడియాలలో ఎన్నో వీడియోలు ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. పోక్సో కేసు విచారణకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలండి. బట్ హాజరు కాకుండా పరారీలో ఉన్నాడని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు హాజరు కాలేదంట. హైదరాబాద్లోని చుట్టుపక్కల బండి భగీరథ్ పరారీలో ఉన్నారు, ఆచూకీ తెలిస్తే నియర్ బై పోలీస్ స్టేషన్లో సమాచారం అందించండి అని చెప్పేసి పోస్టర్లు దర్శనమిస్తూ ఉన్నాయి. మరి ఏమనుకోవాలండి, ఏ తప్పు చేయకపోతే విచారణకు వచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా, కానీ రాలేదు. ఒక వర్షన్లో ఏంటంటే భగీరథ్ గారి యొక్క లాయర్స్ ఏం చెప్తున్నారంటే, నిందితురాలైనటువంటి ఆ యువతి మీద 3 ఆధార్ కార్డులు ఉన్నాయి, బట్ డేట్ ఆఫ్ బర్త్డే కరెక్ట్ లేదు. ఒక రకంగా చూసుకోవాలంటే మరి అమ్మాయి మైనర్ కాదు, మేజరే అన్నటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి దీని గురించి రేపు హైకోర్టులో విచారణ ఉందండి. మరి చూడాలి, రోజుకో ట్విస్ట్. ఒకవైపు న్యాయం జరగాలి, అరెస్టు చేయాలని చెప్పేసి వాళ్ళు, మరోవైపు సిట్ విచారణ కోసం ఏర్పాటు చేసినటువంటి సిట్ బృందం వాళ్ళు కూడా గాలిస్తూ ఉన్నారు. భగీరథ్ ఎక్కడ, ఆచూకీ తెలిసిన వాళ్ళకి నియర్ బై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అని చెప్పేసి పోస్టర్లతో దర్శనమిస్తూ ఉన్నాయి. ఎంత డబ్బు, పలుకుబడి, హోదా, పేరు ఉన్నంత మాత్రాన చట్టానికి ఎవ్వరు కూడా చుట్టాలు కాదన్నటువంటి విషయం గుర్తు పెట్టుకోవాలి. మరి రేపు ముందస్తు బెయిల్ కోసం వస్తారండి. మరి రేపు ఆయన వచ్చి లొంగిపోతారా, లేదంటే ఏం సమాధానం చెప్తారు ఏంటనేది వెయిట్ అండ్ సీ. ఆ యువతి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, ఇలా వదిలేస్తే మా అమ్మాయికి జరిగిన అన్యాయంలాగే ఎంతోమంది యువతి మహిళలందరూ కూడా బలవుతారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి కేసు ఎంతవరకు వెళ్తుందనేది వెయిట్ అండ్ సీ. ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, ఈ యొక్క ఇష్యూపై మీ యొక్క స్పందన ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.